ఫ్రెండ్స్, నేను ఐశ్వర్య. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్రైల్స్. ఈ రోజు వీడియో చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో టీ గ్లాస్తోని నిండగా నేనైతే షుగర్ యాడ్ చేసుకున్నాను. ఆ షుగర్ యాడ్ చేసేసుకున్న తర్వాత దాంట్లోనే హాఫ్ గ్లాస్ ఆయిల్ అయితే వేసుకున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్. సన్‌ఫ్లవర్ కొంచెం అలా కరిగేటట్టు చక్కగా మనం బీటర్‌తో నెమ్మదిగా కలుపుకోవాలి. కేక్ పాన్ ఎంతైతే సెట్ అవుతుందో అది చూసుకొని మనం మైదా యాడ్ చేసుకోవాలి. నా దగ్గరున్న కేక్ పాన్‌కి నాకు 4 టేబుల్ స్పూన్ మైదా అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. పర్ఫెక్ట్‌గా కొలతలతో చేయలేకపోతే కేక్ మిశ్రమం అనేది పొంగేటప్పుడు బయటకి వచ్చేస్తుందన్నమాట. చూసుకొని అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లేవర్ కోసం వెనిల్లా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను. అండ్ కోకో పౌడర్ అయితే 4 టేబుల్ స్పూన్ మైదాకి 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాక్లెట్ ఫ్లేవర్ కేక్ కాబట్టి. ఇంకా నెక్స్ట్ కుకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ చక్కగా వేసి యాడ్ చేసి ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాను. సో కేక్ పావు కేజీయా, అర కేజీయా దాన్ని బట్టి మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ చిన్న స్పూన్స్‌తో యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మిల్క్ వేసుకున్నాను. చక్కగా అంతా కలిసేటట్టు బీట్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ మిల్క్ వేసేసి పలచన చేసే కన్నా కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ అలా బీట్ చేసుకుంటే మొత్తం అంతా కలుస్తుంది. అండ్ కరెక్ట్‌గా కుదురుతుందన్నమాట కేక్. ఇలా చక్కగా కలిసేటట్టు బీట్ చేసుకుంటూ అలా నేనైతే కొంచెం కొంచెం బీట్ చేసుకుంటూ చక్కగా కలిసిందో లేదో చూసుకొని దాంట్లో అలా అప్పుడప్పుడు మిల్క్ యాడ్ చేస్తా ఉన్నాను. అలా కేక్ మిక్సర్ అంతా చక్కగా బీట్ చేసుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఇలా కేక్ పాన్‌కి నేను బటర్ అప్లై చేసుకుంటున్నాను. లేదా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే కేక్ తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. బటర్ పేపర్ ఉంటే బటర్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా పర్ఫెక్ట్‌గా పెట్టేయొచ్చు. బటర్‌తో పాటు మైదా కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే తీసేటప్పుడు చాలా సింపుల్‌గా వచ్చేస్తుంది. ఎక్కడ ఇబ్బంది అనిపించదు. వేడిగా ఉండేటప్పుడు కూడా ఇలా అప్లై చేస్తే చాలా ఈజీగా కేక్ బయటకొచ్చేస్తుంది. ఇంకా చక్కగా అలా రాసుకొని పెట్టుకునే తర్వాత మనం ఏదైతే మిక్స్చర్ చాక్లెట్‌ది తయారు చేసామో సో అది అందులోని వేసేయాలి. చూసారు కదా, చాలా సింపుల్‌గా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. పర్ఫెక్ట్‌గా అలా అయితే కుదురుతుంది. సో ఇక్కడెక్కడ బబుల్స్ లేకుండా, గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వడం కోసం ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఎన్ని సార్లు ట్యాప్ చేసుకున్నా ప్రాబ్లమ్ లేదు. సో ఫైనల్‌గా నేను ట్యాప్ చేసుకొని అలా పెట్టుకున్నాను. సో నా దగ్గర కొన్ని చాకో చిప్స్ అయితే ఉన్నాయి. అవి యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంపార్టెంట్ ఏం కాదు. దీని మీద చాకోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలానే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఫైనల్ ఇలా వచ్చింది నాకు. ఎంతో చక్కగా ఉంది చూడ్డానికి. అండ్ కేక్‌ని కుక్ చేసుకునే విషయంలో చాలా ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. లేదంటే బ్యాటర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇలా మందపాటి ఒక బిర్యానీ తపాలైతే తీసుకున్నాను. సో అది మన కేక్ పాన్ ఫిట్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఇందులో సాల్ట్ ఎయ్యాల్సిన అవసరం లేదు. అలా అని ఇసక కూడా ఎయ్యాల్సిన అవసరం లేదు. చక్కగా ఆవిరితో కుక్ అయిపోతుంది చాలా పర్ఫెక్ట్‌గా. ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో పెట్టేసేయాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మన కేక్ పాన్ అందులోకి దించుకోవాలి. ఆ తర్వాత పైన మూత పెట్టుకొని ఏదైనా బరువుగా ఉండేది అంటే లోపల ఆవిరి బయటికి రాకుండా చక్కగా నేనైతే ఇలా పెట్టుకున్నాను. మీ దగ్గరలో ఏది అవైలబుల్‌లో ఉంటే కొంచెం బరువైంది అది మీరు సెట్ చేసుకోండి. ఇంకా లో ఫ్లేమ్‌లో పెట్టేసి నేనైతే 35 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను. ఇంకా 35 నిమిషాలయితే అయ్యింది. అయిన తర్వాత అలా పాన్ ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్‌గా ఉంది. చూసారు కదా, కరెక్ట్‌గా అంతవరకే కేక్ పొంగింది. మన పాన్‌కి మించి అంతకన్నా ఎక్కువేస్తే కేక్ అనేది పొంగి కిందకైతే వచ్చేస్తుంది. పర్ఫెక్ట్‌గా రాదు. సో ఇక్కడ నేను చెక్ చేసుకున్నాను. ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ అవ్వాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత చాలా పర్ఫెక్ట్‌గా, చాలా ఈజీగా, ఎంతో టేస్టీగా, చూడటానికి చాలా చక్కగా చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఖచ్చితంగా కేక్ కుక్ అయిన తర్వాత మినిమమ్ ఒక 20 మినిట్స్ పాటు అంటే చల్లబడేంత వరకు ఉంచుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా కేక్ అనేది పాన్‌లోంచి బయటకొస్తుంది. వేడితో తీస్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మాట. సో అలా చివర్లు నెమ్మదిగా మనం సైడ్‌లో నెమ్మదిగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో చాక్‌తో అలా పైకి లేపుతా ఉండాలి కేక్‌ని. సో ఫైనల్‌గా అలా చేతిలోకి ఉంచి ట్యాప్ చేసుకోవాలి. ఇది కేక్ అనేది ఫుల్లుగా చల్లారిపోయింది. సో అలా చల్లారిన తర్వాత ఫైనల్‌గా నాకిలా అయితే అవుట్‌పుట్ ఇచ్చింది. చూసారు కదా, ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత చక్కగా కుదిరిందో. మనం కేక్ చేసేటప్పుడు కేక్ బ్యాటర్ కన్నా చక్కగా కేక్ పాన్ చూసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. మనకుని కేక్ పాన్‌కి మించేస్తే అస్సలు పర్ఫెక్ట్‌గా రాదు. చూసారా ఎంతో చక్కగా ఇక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది.
చూసారు కదా! ఎంతో పర్ఫెక్ట్‌గా, చాలా నీట్‌గా, ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చాలా చక్కగా కుదిరింది కేక్ అనేది. అండ్ బర్త్‌డేస్ కానీ, లేదా ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే చాలా సింపుల్‌గా కొనే కన్నా ఇంట్లో చాలా నీట్‌గా, హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట షాప్‌లో కొనుక్కునేటట్టు చాలా పర్ఫెక్ట్‌గా అయితే కుదిరింది. ఇక్కడ చూస్తే ఎక్కడ ముద్ద ముద్దలుగా లేకుండా చాలా ప్లఫీగా అండ్ చాలా స్పాంజీగా వచ్చింది. బయట కొనుక్కునే కేక్ లానే అచ్చం అనిపిస్తుంది. సో, ఈ విధంగా మీకు రావాలి అంటే వీడియోలో ఉన్న పద్ధతుల్లో చక్కగా ఫాలో అయిపోతే చాలా పర్ఫెక్ట్ అయిన చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. అదే చాక్లెట్ కేక్‌కి ఇంకా ఎక్స్‌ట్రా టేస్ట్ రావాలంటే చక్కగా చాక్లెట్ సిరమ్ ఏసుకొని మనకు నచ్చిన స్టైల్‌లో, నచ్చిన విధంగా సర్వ్ చేసుకొని తినొచ్చు. చూసారు కదా! స్పూన్ పెట్టిన వెంటనే చాలా ఈజీగా స్పూన్‌కి వచ్చేస్తుంది. నెక్స్ట్ రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.